నమస్తే. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాము. ఇవాళ కేసీఆర్ బర్త్డే. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చేరుకొని కేసీఆర్కు బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. అదేవిధంగా ఉద్యమంలో కేసీఆర్తో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ తులా ఉమా ఉన్నారు. వారితో మాట్లాడి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే. ఇవాళ కేసీఆర్ బర్త్డే, ఏం చెప్తారు కేసీఆర్? నిజంగా ఇవాళ కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా గ్రామీణ ప్రాంతాలలో ఒక పండుగ ఒక జాతర లాగా ఉంది. ఆ పండుగ వాతావరణంలో ఈ వేడుకలు జరుపుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా గ్రామాలలో మీరు చూడండి, అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు, తెలంగాణ రావడంలో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ బాపు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ జాతిపిత అని చెప్పేసి ఆయనను గుర్తు చేసుకుంటూ మళ్ళీ తెలంగాణ రావాలి, ఇట్లాంటి వ్యక్తి నిండు 100 ఏళ్ళు బతకాలి, మళ్ళీ ఇంకా భవిష్యత్తులో మన తెలంగాణకు మంచి బాట వేయాలనేటువంటి ఆలోచనతోటి చాలా గొప్పగా జరుపుతున్నారు. ఇవాళ కూడా మీరు చూడండి, తెలంగాణ భవన్లో ఇవాళ ఎవరు కూడా మీరు రండి అని చెప్పలేదు. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఖచ్చితంగా కేసీఆర్ జన్మదిన వేడుకలలో నేను పాల్గొనాలి, అది నా బాధ్యత అనేటువంటి పద్ధతిలో అందరి ప్రేమతోటి, అభిమానంతో వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి కేసీఆర్ గారు నిజంగానే తెలంగాణ కోసమే పుట్టిండా అనేటువంటి పద్ధతిలో మాకు అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇవాళ 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఆనాడు అనేక రకాల అణచివేతకు, అనేక రకాల దోపిడీ, పీడనకు గురైనటువంటి తెలంగాణ ప్రజలందరినీ కూడా విముక్తి చేయడం కోసం, తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తెరిగిన బిడ్డగా ఇవాళ అందరిని కూడా ఏకం చేసి, ఇవాళ సకల జనులను అందరినీ ఇన్వాల్వ్ చేసి ఇవాళ తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అందుకే మేము అందరం కూడా ప్రేమగా జాతిపితగా ఇవాళ బాపుగా పిలుచుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ దీన్ని ఓర్వలేని వాళ్ళు, దీన్ని జీర్ణించుకొని వాళ్ళు బాపు అని పిలిచిన తప్పే వాళ్ళకి, జాతి పీత అని పిలిచినా కూడా తప్పుగానే కనబడుతుంది. ఎందుకు అని అంటే వాళ్ళని ఎవరు ఆ రకంగా చూస్తలేరు, ఆ రకంగా వాళ్ళని పిలుస్తలేరు. కాబట్టి అది ఈర్ష్యతోటి తెలంగాణ ప్రజలు ఇంకా నేను 2 ఏళ్ళు అయింది నిజంగా 2 ఏళ్ల పరిపాలనలో ఒక ముఖ్యమంత్రిని ఇన్ని రకాల బూతులు, తెలంగాణలో లేని బూతులు తిట్లుపడ్డ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆయనని. కాబట్టి అట్లాంటి వ్యక్తులు కేసీఆర్ లాంటి గొప్పతనాన్ని, కేసీఆర్ లాంటి చేసినటువంటి ఆ చరిత్ర అంటే ఒక చరిత్రను సృష్టించినటువంటి వ్యక్తిని వాళ్ళ నిందలు వేస్తూ, ఆరోపణలు చేస్తూ ఏదో ఒక రకంగా ఆయనను బలహీనపరచాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, వాళ్ళ కేసీఆర్ మీద ఎంత బురద చల్లాలనే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఏంటో తెలుసు, కేసీఆర్ ఏంటో తెలుసు, తెలంగాణ ప్రజల మనోభావాలు ఏంటో కేసీఆర్కు తెలుసు. కాబట్టి ఎన్ని రకాల వాళ్ళ కుట్రలు, కుతంత్రాలు చేసినా వాళ్ళ ఖచ్చితంగా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక ఉద్యమ నేత, తెలంగాణ ప్రజలకి ఒక జాతిపిత, ఒక గాంధీగా, ఒక గొప్ప వ్యక్తిగా, వాళ్ళ తెలంగాణ తెచ్చినటువంటి బిడ్డగా చిరస్థాయిగా ఎప్పటికీ నిలిచిపోతారు, చరిత్రలోనే నిలిచిపోతారు. ఇవాళ తెలంగాణ ఉద్యమం అన్నా కూడా, తెలంగాణ అన్నా కూడా కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు, తెలంగాణ ఉద్యమం లేదు అనేది అందరికీ తెలిసినటువంటి మాట. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్కి సంబంధించి తులా ఉమా కూడా, ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులలో ముందు వరుసలో ఉండేది తులా ఉమా. మీతో కేసీఆర్ గారికి ఎట్లాంటి అనుబంధం ఉండేది? ఒకసారి ఉద్యమ స్మృతులను గుర్తు చేసుకోవాలంటే ఏం చెప్తారు? నిజంగా అంటే నేను నా జీవితం అంతా కూడా ఒక ఉద్యమ నేపథ్యం. ప్రజలలో ఉండి ప్రజల కోసమే పనిచేసి అట్టడుగు వర్గాల పక్షాన నిలబడినటువంటి వ్యక్తిగా అదే దశలో ఆ టైంలోనే కేసీఆర్ గారు తెలంగాణ దేవాలి, తెలంగాణ ప్రజల్ని ఏకం చేయాలని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజు ఏదైతే కరీంనగర్లో సింహగర్జన పెట్టారో ఆ రోజు నుంచి వాళ్ళ కేసీఆర్తో పాటు నడవడం జరిగింది. ఆ సింహగర్జన ఎప్పుడైతే ప్రారంభించిండ్రో అప్పటి నుంచి తెలంగాణ తెచ్చుకునే వరకు ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు వెంటే ఉండి తెలంగాణలో అనేక గుణపాఠాలు మేము నేర్చుకున్నాం. అంటే ఆనాడు సమైక్య పాలకులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం కానీ, తెలంగాణ రాకుండా అడ్డుపడేటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా వాటన్నిటిని కూడా తిప్పికొట్టి ఇవాళ ప్రజలతో ఎట్లా మమేకం కావాలి,
తెలంగాణ ప్రజలకు ఇవాళ సమైక్య పాలకులు చేస్తున్నటువంటి పీడనను వాళ్ళకి ఎట్లా తెలియజేయాలి అనేక విషయాలు కూడా కేసీఆర్ నుండి నేను నేర్చుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి కేసీఆర్ తోటి నాకు చాలా అనుబంధం ఉంది. దగ్గరి అంటే ఒక అన్నలాగా ఒక అంటే అన్నలాగానే నేను కేసీఆర్ అన్నగానే నేను భావిస్తుంటే, ఒక సిస్టర్ లాగా ఉంటుంటే ఎప్పుడు కూడా నేను ప్రతి రాఖీకి కూడా రాఖీ కట్టేదాన్ని. అట్లా మా గుండెలలో ఎప్పటికీ స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి సారు కేసీఆర్ గారు. ఫైనల్ ఒక ప్రశ్న, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఏం సాధించిరని ఇవాళ సంబరాలు చేసుకుంటున్నారు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చతికిల పడ్డది, కారుకు బ్రేకులు పడ్డాయి, ఓడిపోయినందుక ఈ సంబరాలు అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? సిగ్గు ఉండాలి వాళ్ళకు. బీఆర్ఎస్ చతికిల పడలే, ఇవాళ తెలంగాణ ప్రజల గుండెలలో నిలిచిపోయి ఉన్నది. ఇవాళ ఎక్కడికక్కడ మీరే చూసిరు, మన గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎంతగా మంచి రిజల్ట్ వచ్చింది. మేము పెద్ద ఇన్వాల్వ్ కాలేదు, ఎక్కడ కూడా మా క్యాడర్ మీరు పోటీ చేయండి ప్రచారాలకు పోలేదు. ఆయన ముఖ్యమంత్రి ప్రచారాలకు పోయినటువంటి పరిస్థితి. ఇవాళ మన మున్సిపల్ ఎన్నికలలో ఎక్కడికక్కడ కార్యకర్తలు కొట్లాడిర్రు, స్థానిక నాయకత్వం కొట్లాడి గెలుచుకొని వచ్చిరే తప్ప పార్టీ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి లేదు. అయినా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కేసీఆర్ఏ బీఆర్ఎస్ పార్టీకే మేము అండగా ఉంటామని వాళ్ళు చాలా కుట్రలు చేసిర్రు, కుతంత్రాలు చేసిర్రు, కొన్ని కోట్ల రూపాయలు కుమ్మరిచ్చిర్రు, అనేక రకాల ప్రలోభాలు పెట్టిర్రు. అయినా ఎక్కడికి మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు జీరో కదా, వాళ్ళ ఓట్లేని ఇవాళ వాళ్ళ అధికారంలో ఉండి అనేక రకాల గెలిచిన వాళ్ళని ఎత్తుకుపోతున్నటువంటి పరిస్థితి మీరు కూడా చూస్తున్నారు. అంటే వాళ్ళ అరాచకాలు ఏ రకంగా ఉన్నాయో కనబడుతుంది. కాబట్టి అవన్నిటి మధ్యలో మేము ఇవాళ ఖచ్చితంగా మంచి ఓట్లు మేము సాధించినాం. తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, కేసీఆర్ పక్షాన ఉన్నారు. కాబట్టి ఆ జీర్ణించుకోలేక ఏది పడుతుంది ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఖచ్చితంగా రేపు రాబో రోజులు బీఆర్ఎస్ పార్టీవే. ఇంకొక 2 ఏళ్ళు అయితే అయిపోయాయి. ఎందుకు ఆయన తొందరపడుతున్నాడో, ఏది పడితే అది మాట్లాడుతున్నాడో అది ఆయనకే తెలవాలి. 2 ఏళ్ళు అయితే ఖచ్చితంగా ఇవాళ కేసీఆర్ను ఏదైతే తిడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక గుణపాఠం తెలంగాణ ప్రజలు చెప్తారు. రేపు రాబో రోజులలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, తెలంగాణ వస్తుంది. భవిష్యత్ తెలంగాణను వాళ్ళు ఎట్లా తీర్చిదిద్దాలనేది కేసీఆర్ గారికి తెలుసు. ఒక పారదర్శకత, వాళ్ళ ప్రజల భాగస్వామ్యంతో ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైన తెలంగాణని, ఒక నవ తెలంగాణ నిర్మాణంగా చేయడానికి పూనుకుంటారని నేను భావిస్తున్నాను. సో ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ జాతి పిత కేసీఆర్ వల్లనే ఇవాళ తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది అని అంటే అది కేసీఆర్ వల్లనే అని చెప్పేసి తులా ఉమా చెప్తా ఉన్నారు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. రాబోయే 2 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడబోతుంది అంటున్నారు తులా ఉమా. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్ విశ్వం టీవీ, తెలంగాణ భవన్, హైదరాబాద్.